పెత్తందారులు తెలంగాణ ప్రజల తెలంగాణగా పురుడు పోసుకున్న సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లాలో బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు। ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విమోచనం ఎన్నో ఉద్యమాల ఫలితమని అది ఒక స్వాతంత్ర్య దినంగా నిలిచిపోయిందని అన్నారు। తెలంగాణ ప్రజలు నైజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన ఈ రోజును ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, సుభాష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సిహెచ్ శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు। భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 13 నెలల తర్వాత మరి తెలంగాణ విముక్తి పొందడం జరిగింది। ఈరోజు తెలంగాణ విముక్తి పొందిన దిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది। తెలంగాణను 400 సంవత్సరాలు రజాకార్లు పరిపాలించి మరి ఎన్నో మన తెలంగాణ హిందూ బంధువులను అందరినీ కూడా హింసకు గురి చేసి మన మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించి మరి అదేవిధంగా ఎంతోమందిని హిందూ బంధువులను మరి చేతులు వెనుక కట్టేసి మరి వరుసగా పండబెట్టి వందలాది మందిని కాల్చి చంపిన మూర్ఖులు మరి రజాకార్లు। అలాంటి వారితోని విముక్తి పొందాలని ఉద్దేశంతోనే అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు మనిషి ఆపరేషన్ పోలోను తీసుకొచ్చి మరి తెలంగాణకు నిజమైన స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమాన్ని భారత ప్రభుత్వము గత 3 సంవత్సరాల నుంచి మరి తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తుంది। కానీ ఇక్కడున్న ప్రభుత్వాలు మరి తెలంగాణ యొక్క చరిత్రను మర్చిపోయి దాన్ని కప్పిపుచ్చి మరి ఎక్కడ తెలంగాణ చరిత్రను రజాకార్ల యొక్క మరి చెడు వ్యసనాలను బయటపెడితే, వారి చేసిన హింసలను బయటపెడితే వారి చరిత్ర తెలంగాణకు తెలిసి ఈ యొక్క ముస్లిం వాళ్ళ ఓట్లు పడేయనే ఉద్దేశంతో దాన్ని కప్పిపెడుతూ తెలంగాణకు ఎనలేని అన్యాయం చేస్తున్న మరి బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి వాళ్ళ చరిత్రను బయటకు తేకుండా మరి మన హిందూ బంధువులు ఎందరో మరి ఆకలి చావులు చచ్చి తెలంగాణ కోసం పోరాటం చేసిన ఆ అమరులంతా కూడా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఈరోజు మెదక్ జిల్లా తరఫున పార్టీ కార్యాలయంలో వారికి అందరికీ కూడా నివాళులు అర్పించి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా వారికి ఒక బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమాలు మరి తెలంగాణలో ప్రతి చోట కూడా నిర్వహించాలని అందరినీ కూడా కోరుకుంటూ వారిని ఎప్పుడు కూడా స్మరిస్తూ వారి అడుగుజాడల్లో మరి హిందూయిజం కోసం వాళ్ళు చేసిన పోరాటంకు గుర్తిస్తూ వారి అడుగుజాడలో మనమందరం కూడా నడవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం।